అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను రాష్ట్ర బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యులు జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గుట్ట మార్కండే హోటల్ పక్కనటువంటి హనుమాన్ టెంపుల్లో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేకే శేఖర్ యాదవ్ మాట్లాడుతూ హిందువులందరూ గత 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిగ్విజయంగా పూర్తి చేసి ఈ నెల 22వ తారీఖున ప్రారంభించబోతున్న సందర్భంగా రామాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క హిందువులకు అక్షింతలు పంపించడం జరిగిందన్నారు. ఈ నెల 22వ తారీఖున ప్రతి హిందువు కూడా తమ ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని అక్షింతలు నెత్తిన జల్లుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాముని పాదాలు తయారు చేసిన రామలింగాచారి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చివరి వారికి మళ్ళీ ఇక్కడికి వచ్చే వారికి కూడా
मंदिर तो तुझे दिखा देंगे, तेरी औकात बता देंगे। DJ Shrikar Balanagar, DJ Balu 94, DJ Tantrabhar from Shadnagar. DJ జై శ్రీరామ్. ముఖ్యంగా మన జగదిగుట్ట హిందూ నా బంధువులందరికీ, హిందువులందరం మనమే బంధువులం. మనకి ఇంకా వేరే ఇంట్లో మీరు మేము ఈ కులము ఆ కులం లేదు. హిందూ ఒకటే. హిందూ అంతా నా బంధువులే. ఏదైనా ఉంటే మన ఇంట్లోనే. హిందూ బంధువులందరికీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విషయం ఏమైనా మాది ఓల్డ్ బోయినపల్లి పిట్టంపల్లి రామలింగాచారి నా పేరు. లోహ శిల్పి, దేవస్థానానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు, కిరీటాలు అట్లాంటివి తయారు చేసే లోహ శిల్పి నేను. శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అనేది 33 సంవత్సరాల కింద అస్మాపేట్ బస్ స్టాప్లో శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అనేది ఒక చిన్న కుటీర పరిశ్రమ నేను స్థాపించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన హైదరాబాద్లో ఉన్న చాలా వేల దేవాలయాలకు నేను పనిచేసి ఇచ్చినాను. అట్లనే మన జయగిరిగుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలు కానీ, మా ద్వారబంధాలు కానీ,
ధ్వజస్తంభాలు కానీ ఇటువంటివి మేము చాలా చేసి ఇచ్చినాం ఈ ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఉన్నదానికి మనకు అయోధ్యలో శ్రీరామచంద్ర వారు మాకు ఒక వరము ప్రకటించింది, వరము అందించిండు మాకు. ఆ వరం నాకు ఒక్కనికే ఇచ్చినట్టు కాదు, మన తెలంగాణలో ఉన్న హిందూ బంధువులందరికీ ఈ వరాన్ని అందరికీ మనకు ప్రాప్తించినట్టే లెక్క నా ఆలోచనలో. మాకు అక్టోబర్లో శ్రీరామచంద్ర వారి పాదయాత్రకు పాదుకలు తయారై చేయాలని చెప్పేసి అయోధ్య భాగ్యనగర్ శ్రీరామచంద్ర వారి సేవా ట్రస్ట్ వాళ్ళు మాకు ఒక పాదుకల సెట్టు మాకు తయారు చేయించుకుంటారు మన దగ్గర. దాని తర్వాత అది శ్రీకాకుళం నుంచి అక్టోబరు 28 తారీఖు నాడు పాదయాత్ర స్టార్ట్ అయినవి. దాదాపు ఒక 10 రోజుల క్రితమే యూపీ బయలుదేరి వెళ్ళిపోయినవి అవి. దాని తర్వాత అవి తీసుకుపోయేటప్పుడు అక్టోబరు 26 తారీఖు నాడు మళ్ళీ ఇంకొకటి అయోధ్య శ్రీరామచంద్రుల వారి దేవాలయంలో పాదుకలు ప్రతిష్ఠించడానికి మాకు పంచలోహంతో బంగారం తాపడం ఎక్కేయడానికి మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు. మేము అక్టోబర్లో ఆర్డర్ తీసుకొని ఈ మొన్న 6 తారీఖు నాడు వాళ్ళకు డెలివరీ చేయడం జరిగింది. ఆ పాదుకలు సైజు వచ్చేసి మనకు 12 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పు. దాన్ని మొత్తము కాపరు రాగితో మిల్ట్ చేసుకొని దాంట్లో పంచలోహం కలుపుకొని అది పూర్తయిన తర్వాత దాని మీద బంగారము తాపడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మా దగ్గర మన హిందూ బంధువులందరూ చాలామంది వేల సంఖ్యలో దూరం ప్రాంతాల నుంచి వచ్చి కూడా అంత దూరం పోయి మనం చూడలేము, ఇక్కడ దగ్గర తయారైనప్పుడే మనం దర్శించుకుందాం స్వామివారి పాదాలని చెప్పేసి మా దగ్గర చాలామంది తండోపతండాలుగా వచ్చి దాదాపు 3 రోజులు కంటిన్యూగా మనకు దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లనే అదే ప్యాటర్న్ సేమ్ అంటే స్వామివారికి ఏదైతే ఇచ్చినామో దాని మాస్టర్ పీస్ కూడా మన దగ్గర ఉండిపోయింది. దాన్ని కూడా పూర్తిగా మన స్వామివారి పాదుకలు ఎట్లా ఉన్నాయో ఇది కూడా సేమ్ అదే పాటు మొదలే ఇది తయారైతే దీన్ని బట్టి అది తయారైతే కనుక మన వాళ్ళు చాలామంది ఉండి అది తీసుకెళ్ళారు కదా, మన వాళ్ళు దర్శనానికి ఈ ప్యాటర్న్ తయారు చేసి పెట్టమన్నారు. ఇది ఇంకొక 4 రోజులలో ఈ ప్యాటర్న్ కూడా తయారైపోతుంది. నేను కావాలనుకున్న వాళ్ళకు దర్శనానికి కూడా నేను ఇచ్చేస్తాను. మీరు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు, మాకు అది ఇబ్బంది ఏం లేదు. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ ఇంతమందిని చూస్తుంటే నాకు నా బంధువులందరూ ఈరోజు ఈ అయోధ్య అక్షంతల ఊరేగింపు కార్యక్రమానికి జయజీరుటకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే శ్రీరాముడు యొక్క ఆయన యొక్క ఆశయం, శ్రీరాముడు యొక్క రాజ్యంలో ఏదైతే కుల మతాలు లేవో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ రామరాజ్యాన్ని చేస్తానికి ఈ అక్షంతల రూపంలో ఇంటింటికి కులాలు మతాలు లేకుండా అప్పుడు ఏదైతే రామరాజ్యంలో ఈ కులం ఆ కులం లేకుండా ఒకటే కులం హిందూ కులం అనే విధంగా అయితే ఉండేనో ఇప్పుడు కూడా ఈ అయోధ్యలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొన్నందుకు ప్రతి ఒక్క హిందువులు కూడా కులాలకు అతీతంగా ఆ రామరాజ్యాన్ని తీసుకురావడానికి సహకరిస్తున్నటువంటి వారికి ఆ యొక్క నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ ఈ యొక్క జరగబోయే రామ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు 122వ డివిజన్ హిందూ బంధువుల ఆధ్వర్యంలో మరి ఇందులో పాల్గొన్నటువంటి రామభక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఈరోజు మన మార్కండే హోటల్ ఉన్న టెంపుల్లో హనుమాన్ గుడిలో మరి రామాలయంలో పూజ చేయించేసి ఈ యొక్క శోభయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కోరికను గౌరవ ప్రధానమంత్రి గారు రామ మందిరాన్ని నిర్మించి ఈ నెల 22వ తారీఖు నాడు ఆ యొక్క ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ప్రతి ప్రపంచంలో ఉన్న హిందూ కూడా గర్వపడే క్షణం. దానిలో భాగంగా అక్షింతలు కూడా మొన్న ఏ విధంగా అయితే ప్రధానమంత్రి గారు ప్రభుత్వ సొమ్ముతోటి ఆ రామ మందిరం కట్టేయకుండా ప్రతి భారతీయుడు ప్రతి భక్తుడు ఇంట్లో భాగస్వామి కావాలని చెప్పేసి ఇంటింటికి వసూలు చేసి ఆ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. మరి అట్లాంటి డొనేషన్ ఇచ్చిన భక్తులకు ఆ యొక్క రాముని యొక్క అక్షింతలు కూడా ఇంటింటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ మహాకార్యాన్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడికి మనకు కూడా అక్షింతలు పంపించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క అక్షింతలను పూజ చేసి ఈ యొక్క ఊరేగింపు బస్ స్టాప్ నుంచి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మన మొగ్దునార్ గుడికాడ నుంచి వెళ్ళి మళ్ళీ భారీ ఎత్తున ర్యాలీగా మళ్ళీ ఇదే గుడికి వచ్చేసి ఆ యొక్క అక్షింతలు అక్కడ పెట్టి రేపటి నుంచి వెళ్ళి బస్తీలో పంచుకోవడానికి వీలు కల్పిస్తూ అందరూ కూడా ఆ యొక్క రాముని యొక్క అక్షింతలు తీసుకొని మీ ఇళ్లలో 22 తారీఖు నాడు అక్కడ రామాలయం ప్రారంభించబడుతుంది. ఆ కార్యక్రమం రోజు మీరు
పూజా గదిలో అక్షింతలు పెట్టుకొని ఆ యొక్క అక్షింతలను మీ మీద వేసుకొని మరి శుభకార్యాలకు వాడుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క శోభయాత్రను ఇప్పుడు ప్రారంభించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఎటువకుండా ఇది మనది, మన దేవుడు, మన రాముడు, మన రాముని యొక్క చరిత్ర 500 సంవత్సరాల నుంచి మనం పడ్డ ఇబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీర్చిరు కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేసుకోవాలి. 22 తారీఖున కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించుకొని ఆ యొక్క రామభక్తులలో రాముని యొక్క భక్తిలో ముని తేలాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా మరి ప్రకాష్ అన్నకు, రమేష్ అన్నకు మరి ముఖ్యంగా ఏంటంటే రాముని యొక్క పాదాలను తయారు చేయడం మన హైదరాబాద్ దక్కినటువంటి ఘనత రామలింగాచారి గారు రాముని యొక్క పాదాలు వారు తయారు చేయడం జరిగింది. వారిని కూడా పిలిపించుకొని ఈ శోభయాత్రకు వారిని కూడా సన్మానించి గౌరవించుకున్నాం. మరొకసారి హృదయపూర్వక రామలింగాచారి గారు కూడా వీడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ చప్పటితో స్వాగతించాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై బోలో శ్రీరామునికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి.